చలపతిరావు గారు, ఈ ఊర్లోకి వెళ్ళా మూతుబరి పెద్దమని కాస్త నలుగురికి మంచి చేసేవారు మీరే కనుక ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మీరు నిలబడాలి మా కోరిక. చూడు, నాకు ఈ ఎలక్షన్లు రాజకీయాలు అంటే గిట్టవయ్యా. ఎందుకని అడగరే? లేనిపోని తంటాలు తగాదాలు తలకు చుట్టుకున్నట్టు అవుతుంది, సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్టు అవుతుంది. అంచేత ఓ పని చేయండి. ఏమిటి అని అడగరే? ఏమిటి? గ్లూకోన్ టీ తాగండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారికి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటా. ఇదేంటన్నయ్య, మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబుచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్, తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు? ఉంది సమస్య తేలేవండి. ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఓ పెద్ద బిందె వచ్చి నేను ఎత్తున పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుద్దామయ్యా, ఏమనుకోకండి. పదరా. ఏమిటి నాన్న? ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్ముగా ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్ముయిరా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తేల్చు. బాబాయ్, ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. చనర్మై, ఒరేయ్ నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నాన్న, వాడికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగవే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వాడికి పెళ్లి చేస్తాం ఎప్పుడు? వాడి చదువు సంచ ఆట పాట అయిన తర్వాత. ఒరే రాంబాబు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ లాగి తంతు ఉంటే అక్కడున్న చిక్సా అదేరా అమ్మాయిలు ఎగిరి చప్పట్లు కొడుతూ ఉంటే అయ్యో. ఊరుకోరా, మన కాలేజీలో ఆడపిల్లలు చప్పట్లు కొడితే అదేమన్నా ఒలింపిక్స్ లో అవార్డు రావడం అనుకున్నా? అది కాదురా, నీ గేమ్ చూసి వాళ్ళంత థ్రిల్ అయ్యారంటే నీ మీద ఎంత క్రేజు, ఎంత లవ్వు, ఎంత ఇది, ఎంత అది. రేసుదా, అమ్మాయిల గురించి మాట్లాడడం తప్ప నీకు వేరే పని లేదా? నీకు లక్ష్యాలు చెప్పాను, ఆడపిల్లల గురించి హరికథలు నా దగ్గర చెప్పొద్దని. ముందు బాలు, నీ పర్సనాలిటీ నీ పాపులారిటీ నాకు కనుకుంటేనా రోజుకో అమ్మాయితో అలా షికారికి. అడుగుని మీ హీరో. కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు, ఇవాళ మీరు చాలా బాగా ఆడారు. మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారంటేనే తెలుస్తోంది మా వాడు ఎంత గొప్పగా ఆడాడో. కంగ్రాచులేషన్స్ రా. అసలు మావాడు ఇంత గొప్ప ప్లేయర్ అవడానికి కారణం మన కోచింగ్, మన దీవెనలే. ఏరా సుధా, నువ్వు నోరు మోయకపోతే గ్రౌండ్ లో ఫుట్బాల్ తన్నట్టు నేను ఇప్పుడు తంతాను. బ్యూటిఫుల్ జోక్ రా. మీరు ఆడుతుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. మీకు చూడాలనిపించినా నాకు అంతసేపు ఆడాలనిపిస్తా. మీ చేతిలో బంతిని చూసినప్పుడు ఆ బంతి నేనే అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, బంతి బంతే, మీరు మీరే. నిజమేలేండి, మీరు కాస్త నన్ను అర్థం చేసుకోగలిగితే. నేను ఆడవాళ్ళని అర్థం చేసుకోను. రేపు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉంటే మీకు చిన్న పార్టీ ఇవ్వాలని. ఐఎమ్ సారీ, నేను ఫ్రీగా లేను. రేసుదా పదాలు. అబ్బో ఏం బ్రహ్మాండంగా ఆడారా. ఏమిటో రాంబాబు,
ఏదో రాకెట్ పైనుంచి నేల మీద పడ్డట్టుగా అంత స్పీడ్ గా రావాలా? మెల్లిగా రావచ్చుగా? రావచ్చు అనుకోండి, కానీ మనం ప్రస్తుతం రాకెట్ ఈగల్లో ఉన్నాం కదా, అందుకని స్పీడ్. ఇదిగో రాంబాబు, నీకు ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడే చెప్పాను, ఇలాంటి కోతి మొక్కని వెంట పెట్టుకు రావద్దని. వాడి మాటలు పట్టించుకోకండి భద్రయ్య గారు, వాడికి మీరంటే అభిమానం. యశోదా బైక్ లోపలితో బుక్స్. నా వల్ల కాదు గురుగారు, కాస్త చేయవేండి, లోపల తోద్దాం. నేనేం తోయాలి? ఇప్పటిదాకా వెనకాల కూర్చుని ఊరేగినాడు నువ్వే తోసుకో. అది కాదు, బక్క ప్రాణిని చూడడానికి పుష్టిగా ఉన్నారు, తోస్తే మీ ఆరోగ్యానికి మంచిదని. ప్లీజ్. నా కర్మయ్య, నీలాంటి స్టూడెంట్స్ కి ఇల్లు అద్దెకిచ్చినందుకు నాకు ఈ తిప్పలు తప్పలే. తోయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్ వచ్చేస్తుంది. షాక్ కొట్టిందా? షాక్ కొట్టిందా? షాక్? నేనేమైనా కరెంట్ తీగ మీద వాళ్ళ కాకినా షాక్ కొట్టడానికి? అది కాదు, జానికి ఇప్పుడు నేను ఇక్కడ ఒలింపిక్స్ గురించి మంచి మ్యాటర్ చదువుతుంటే షాక్ అట షాక్ కొట్టానంటే. నిన్ను ఆ పుస్తకాల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. మా ఊరు అమ్మాయిలు అందరూ చేతులు నీకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇంత సుశీల పైట్లాగా పోరా. మీ ఊరు అమ్మాయిలందరూ నీకు ఏదో పెళ్ళాలైనట్టు. చిట్టి గారి లాంటి పిల్లతో నీకు సంబంధం ఏమిట్రా చిన్నోడా? ఈ ప్రసాద్ అందరూ చూస్తున్నా తెగలుగుతున్నావు. మా వాడు మీకు చేయేస్తావా? నీ అంతు చూస్తాను. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను, ఓకే? మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం. ఓకే. గుడ్ గుడ్. ఈ రోజు వరోధుని ప్రవరాఖిల లెసన్ తీసుకుంటాను, ఓకే? తెలుగు లెక్చరర్ అయ్యింది మధ్యలో ఇంగ్లీష్ కాలేంటే. ముందుగా వరోధిని ఎలా ఉంటుందో కొలతలేమిటో కాస్త వివరించండి మేడం. ఎలా ఉంటుంది ఏమిట్రా? బహుశా సిల్క్ స్మిత్ లా ఉంటుంది కదూ మేడం. హూ ఇస్ దట్? నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు, ఓకే? ఓకే. మరి ఏం చేస్తారు మేడం? ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందేమరా కదూ మేడం. స్టాప్ దట్ నాన్సెన్స్. అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం? ఓకే. నాట్ ఓకే. నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ సో సారీ. పైగా ప్రవరాకుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గ్రంథాలే వ్రాయుడు, ఓకే? నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది. ఎనిహో, ప్రవరాకుడు గురించి వరుధుని ఏం చేసిందో తెలుసా మీకు? ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటావు నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి అక్కయ్యా, పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మడవల చెప్పులేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్ని గారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ. లక్ష్మి, ఎండలో తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి అక్కడ. అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన తోటి కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వెతడం ఈ దరిద్రేటి. పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. వాడేవో లేనిపోనివన్నీ కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగనీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకునేనా? దరిద్రపు గుంపాయి. హలో రాంబాబు గారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏ ఒంటరిగా కూర్చుంటే తప్ప? కాదనుకోండి, కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుందేమోనని. ఇదిగో, మీ దాన్ని మీరు వెళ్తారా లేదా? ఏమిటో, మా దారి ఇక్కడికే తీసుకొచ్చింది మమ్మల్ని.
అయితే నేనే వేరే దారి చూసుకుంటాను. ఏమిటి బుద్ధ అవుతారో? ఇంతమంది ఆడపిల్లలు మీద మీదకి వస్తున్నా కాస్త కన్ను కొట్టడమో చేయి తగిలించడమో చేయొచ్చుగా. వస్తే జానకి, నువ్వు ఈ బుద్ధుడికి సైడ్ కొట్టడం కంటే ఏ లైట్ పోలుకో ఏ చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తనే నా వెంట పడతాడు. రాంబాబు, మన ఫైనల్ అంతా కలిసి ఆ పిక్నిక్ వెళ్తున్నాం. అయితే బ్రెండట అయితే ఏమిటా? ఆ రోజు మన భారీ ఎత్తున అల్లరి చేస్తున్నావు, అమ్మాయిని ఏడిపిస్తున్నావు, వాళ్ళ ఆట పట్టిస్తున్నావు. మీరు పట్టించుకోండి, నేను పిక్నిక్ రావడం లేదు. నాకు ఆదివారం టోర్నమెంట్ ఉంది. పిక్నిక్ అట పిక్నిక్. నీ పిక్నిక్ చిచి, నీ టోర్నమెంట్ క్యాన్సిల్ అవగాక పిక్నిక్. అమ్మాయిలు అమ్మాయిలు డిస్టర్బ్ చేయకుండా ఆడుకోండరా. ఏమిటయ్యా నా మీద బందీ చేస్తారు? ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మాస్టారు మాస్టారు, మనం చేసుకుందామా? ఏమిటది? ఏం లేదు మాస్టారు, డిసిప్లిన్డ్ గా ఆడపిల్లలు మనము కలిసి డాన్స్ చేసుకున్నావా? తప్పమ్మా, లాంగ్ లాంగ్ ఏగో నేను ఇలా డిసిప్లిన్ గా ఉండబట్టే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. డిసిప్లిన్ ఏమిటి ఏమిటి హడావిడి? పువ్వులు ఎందుకు? పాపం ఆడపిల్లలు కదా, వాళ్ళకి చాయిస్ చేద్దామని. డిసిప్లిన్ గా. మాస్టారు, ఏమా? వాళ్ళు పూలిస్తున్నారు కదా, మా అందరి తరపున నీ పత్రిద్దాం అనుకుంటున్నాను. డబుల్ డిసిప్లిన్. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎంత సువాసనగా ఉన్నాయిరా. దురద మహదురద కరివరద యమసరద ఎంత పని చేశావే దూల 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 గుండాక. ఎంత పని చేశావే దూల 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 గుండాక. వంకర్లు కొంకర్లు వాటేసి తీరుస్తా వాళ్ళే పొద్దుల్లో. మొదలెట్టిందో ఇంతే సంగతులు. ఈ గోలకు పెట్టిస్తాలే మంగళహారతులు. సాయంత్రం వచ్చావంటే నే మంత్రం వేసేస్తాలే ఈ వ్యాధికి. సయ్యాటలాడావంటే సన్యాసం ఇప్పిస్తాలే సందేళ్ళకి. నీ నోటికి తిమ్మిరి పుడితే నీ బయటకు పాఠం చెబుతావో అమ్మ డాడా. నీ బుద్ధి బురదకు లాగిందంటే వడ్డిస్తాలేరా. నా బలపుల సరదా పుడితే తాట వదిలిస్తాలే రా. దురద ఒళ్ళు దురద కరివరద కంటి వరద. హే చింతపరిక తీశాక గోల 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 పిల్లడా. హే చింత తీశాక గోల 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 పిల్లడా. తిమ్మెర్లో అల్లర్లో ఆలే పొద్దులా. చిట్లిన ఆగాజులు తీసి కొత్తవి తొడిగిస్తా. ఈ చుక్క కోకని పట్టి గోదావరి ఈదేస్తాలే ఓ అమ్మడు. నీ చీర కన్నులు కొడితే నే చీపురు తిరగేస్తారా ఓ పిల్లడా. ఓ బాల మల్లెల మల్ల అల్లరి గుల్ల మంచాల. ఓ కోర పోకిరి వీర కోకల చోర పింజారా. దురద మహదురద కరివరద కంటి వరద. ఎంత పని చేశావే దూల 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 గుండాక. హే చింతపరిక తీశాక గోల 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 పిల్లడా.
తీరుస్తా వాలే పొద్దులో. చలపతిరాబా హనుమంతు పులాసాయనా మా చలపతిరాబా ఎక్కడ? ఒరే హనుమంతు రామే ఎక్కడ? మా బావ ఎక్కడ హనుమంతు? హతవిధి, ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుంది అన్నమాట. హనుమంతు నెత్తిమీ చేతులట్టుకున్నావు, ఏమైంది ఏమిటి? ఇంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనోడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి? ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిల్లి ఏమి చెప్పరా? మీరు ఉండండి తాతయ్య, ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో, నవ్వులే. అమ్మాయ్యా వేసుకున్నాడు. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బావా నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం, హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బావా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నావా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మే, ముందు ఆ దిక్కుమాలికి వెళ్ళి ఉమ్మే. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమిటి అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దాలుగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు ఏది ఏమైనా మీరు ఊవేనా? అమ్మా మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఒరే హనుమంతు, వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా? పదండి పదండి. తాతయ్య గారిని అనమను. ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు. నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. ఒరే ప్రసాద్, మీ అందరికీ ఓ శుభవార్త. ఏంట్రా? వాణి అనే అమ్మాయి కొత్తగా మన కాలేజీలో మన బ్యాచ్ లో చేరిందిరా. రంభా ఊర్వశి మేనకా లెవెల్లో లేకపోయినా ఆఫ్టర్ ఆల్ తెలుగు సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందిరా. ఎవర్రా కొత్త ఫిగర్? ఆ వచ్చే అమ్మాయిరా వాణి. అదే రాబమ్మ మహాలక్ష్మి, రాబమ్మ రాబమ్మ మహాలక్ష్మి, అలివేణి రాణి పువ్వుబోని. నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలని సరదాగా ఉంది. ఏ భరతనాట్యమో కథాకళియో స్టార్ట్ చేయి తల్లి. నిన్ను పట్టుకున్నా నేర్చుకునే చదువు వల్ల సంస్కారం రావాలి కానీ ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని పశువులా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదు. ఏమిటి వాగుతున్నావు? ఆడపిల్ల మాట అంటేనే పడలేని వాడివి నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నోరు మూసుకుని పడుంటారంటావా? కన్నవాళ్ల కష్టంతోనూ చదువుకోవాలని ఆశతో కాలేజీకి వచ్చే అమ్మాయిలు అల్లరి పెట్టడం గొప్పతనం కాదు. కింద సంవత్సరం నీ అల్లరి కారణంగా మీరు రండి. ఆహా ఏమి ఇచ్చారండి జానక్ గారు. చూసారా వాళ్ళ మొహాలు కుళ్ళిపోయిన అట్టిపళ్ళ తయారయ్యేరా. ఏంట్రా నోటికొచ్చాడు ఏదో కూస్తున్నావు? ఒక్కటి పీకాలంటే బల్లిలా నేల కత్తుకుంటావు. అతుక్కుంటాం ముందర చేది తీవా. ఒరే జానకి అడిగిన దానికి మందే సమాధానం లేదు కానీ ఈ అక్కర్లేని వాగడంతా నా దగ్గరే. ఒరే మీరందరూ చీరలు కట్టుకుంటారా ఫస్ట్ క్లాస్ ఉంటారు. ఒరే ప్రసాద్ నువ్వు పట్టు చీర కట్టుకోరా, అచ్చు మహాలక్ష్మిలా ఉంటావు. ఓరి సుబ్బారావు నువ్వు లంగా జాకెట్లు అమ్మో. ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతావా? చీరలు కట్టుకోవాలా? మావి కుళ్ళిపోయిన మొహాలా? ఇప్పుడు నీ మొహం షేప్ ఎలా మారిపోతుందో చూడు. ఏయ్ మధ్యలో అడ్డం వస్తే మా మగతనం ఏదో నీకు చూపించాల్సి వస్తుంది. అయితే చూసుకుందా.
రాంబాబు వదలరా, వదులు. ప్రిన్సిపల్ గారు చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఒరే రాంబాబు, రాంబాబు. ఏంట్రా? అది కాదురా, కంటికి దెబ్బ తగిలింది కదా, ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్నంటావా? నీ కోచ్ చేష్టలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు. అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక. అసలే బక్కపి నువ్వే, రెస్ట్ తీసుకో. అలాగే. రాంబాబు, రాంబాబు. ఏంటి హనుమంతు హఠాత్తుగా ఎలా వచ్చా? నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి. ఎందుకు? అదంతా నాకు తెలియదు. తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు. తీసుకురాకపోతే తెలుసు కదా, చెంబులు తప్పాలి. మాటలు వచ్చాయి. ఈశాంతి ఎవరు? యుద్ధంలో దెబ్బలు తిన్న సిపాయ్యా? సిపాయి కాదు, పాపాయి కాదు. అతను నా ఫ్రెండ్ సుధాకర్. అసలే వాడు దెబ్బ తిని నడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడేంటి? కట్లతో పడుకున్న వాడి మీద కూర్చోవడం నాకేమైనా కాలక్షేపం ఉంటాయా? పొరపాటును కూర్చున్నాను. చూస్తూ చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు? ఎలా కూర్చోవడం ఏమిటయా? ఇదిగో ఎలా కూర్చున్నా. హనుమంతు, ఇంకాసేపు నువ్వు ఇక్కడ వేడి సెటిల్ అయిపోతా. ముందు పదా. రే సుధా, నీకేదైనా అవసరం అయితే పైన మన భద్రం గారి పిల్లలు, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రం గారి సంగతి తర్వాత, ముందు నువ్వు మాత్రం భద్రం. హనుమంతు పదా. అదిరా రాంబాబు విషయం. మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి. ఇక బిందెలు విసరడం మొదలు పెట్టారు. హనుమంతు, ఎవరు వీళ్ళు? ఆ లావుపాటి లంకిని ఇంట్లో 1000 వోల్ట్స్ బల్బులా వెలిగిపోవాలని వచ్చింది. ఈ సోఫాలో ఉన్న వానపాము ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెలిగిపోవాలని వచ్చింది. సరిగ్గా చెప్పు హనుమంతు, ఎవరు వీళ్ళు? ఎవరంటావేంటి అల్లుడు? వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్ళే, ఏ మామ కూతుళ్ళే. నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళ 3 ముళ్ళు వేసేయచ్చు. ఇదా లేడు వరుస. నీ పేరెత్తగానే సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది. నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం. నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా. ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది. కాస్తంత చోటివు బావా. ఇదిగో చూడమ్మా, ఇంత పెద్ద హాల్ ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా? కాళ్ళుట్టుకు లాగేవనుకో పడిపోగలడు. మరేం లేదు అల్లుడు, అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది, అంచేత అలా ప్రొసీడ్ అవుతోంది. హనుమంతు, నాకంతా గందరగోళంగా ఉంది. నేను అర్జెంటుగా తాతయ్యని చూడాలి. చెంబు, అదిగో తాతయ్య గారు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు. ఇదిగో హనుమంతు, క్షమించండి, అర్జెంటు. ఏమిటి తాతయ్య? వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా? అవునరా, ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు? పిల్లలు దీపాల్లా ఉన్నారు. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో. వాళ్ళు దీపాలు కారు, ఒకళ్ళు కొరివి, ఇంకొకళ్ళు కాగడా. పైగా ఫుట్బాల్ లో ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది. నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికలు తిరిగిపోతుంది. జబ్బు కాదలుడు, నువ్వంటే దానికి సచ్చేటంత ప్రేమ. అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది. తాతయ్య గారు, ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ని చేసుకుంటానడా? మరి ఇంకా ఏమీ తేల్చందే. ఏ రాదా అంబాబు, ఏ దీపాన్ని చేసుకుంటావు? దీపాలను చేసుకోవడం కాదు, ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. దీపాలట దీపాలు, కర్మ. ఎక్కడికి దొంగలా నక్కి నక్కి పారిపోతున్నావు? హనుమంతు, నేను ఊరెళ్ళిపోతున్నానా? నేను ఇక్కడే ఉంటే ఆ హిడింబి లాంటి గజలక్ష్మి, పిచ్చి డైలాగులు సూర్యలక్ష్మి ఎడాపెడా చేరి నన్ను వాయించేస్తున్నా. అదేమిటో, ఇద్దరులో ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి. వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతిలో దూకడం మంచిది. నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు. నీ వేలి జన్మకు మర్చిపోను. పాపం పిచ్చి పిల్లాడు. ఇంకో పూట ఇక్కడ ఉంటే దడుపు దూరం వచ్చేటట్టుంది. వెళ్ళిపోవడమే మంచిది.
శంకరం బాబు, శంకరం బాబు, మీ దగ్గర గుమాస్తాగా పనిచేసి మీ ఆదరణ అభిమానంతో ఆస్తి ఐశ్వర్యం అంతస్తు సంపాదించిన వాణ్ణి ఎవరని అడగరే? నేను మీ చలపతిని బాబు. నువ్వా చలపతి? అవును బాబు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద మనసున్న మీరు ఇలా వ్యాపారంలో నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు. ఉన్నదంతా అమ్ముకొని కన్నబిడ్డతో ఈ ఊరు చేరాను. అప్పో సప్పో చేసుకుని నెట్టుకొస్తున్నాను. ఆ అసలు పరిస్థితి అమ్మాయికి తెలియకూడదని వేరే ఊరు పంపించి చదివిస్తున్నాను. ఆ దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఏమో. ఈ గుండెపోటు తెప్పించి ఈ ఆస్పత్రి పాలు చేశాడు. బాధపడకండి బాబు గారు. 10 మందికి నీడనిచ్చే చెట్టు పరిస్థితుల వల్ల మూడైనా మళ్ళీ చిగురించక తప్పదు. ఈ బ్రతుకు మళ్ళీ చిగురిస్తుందన్న ఆశ లేదు, నాకు ఆ కోరిక లేదు. కాకపోతే నాకున్న దిగులల్లా నా బిడ్డ గురించేనయ్యా. దాన్ని ఒక ఇంటిదాన్ని చేయకుండా కన్ను మూస్తే పైలోకంలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా నన్ను మన్నించదయ్యా. నా బంగారు తల్లిని ఒక అయ్య చేతుల్లో పెట్టి ఆ తర్వాత నేనేమైపోయినా. చూడండి, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి వెళ్ళండి. బాబు గారు, మీకు తప్పకుండా నయమవుతుంది. అమ్మాయి గురించి మీరేం దిగులు పడకండి. నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను బాబు గారు, వస్తాను. ఏమిట్రా చలపాయి నువ్వు చెప్పేది? ఆ శంకరం బాబు పరిస్థితి అంత దీనంగా ఉందా? అవును నాన్న. దానకన్నుల్లాగా నలుగురికి దాన ధర్మాలు చేసి అందరి కష్ట సుఖాలు చూసే ఆయన్ని ఈ రోజు చూడటానికి ఒక్కళ్ళు కూడా లేరు. పాపం ఆయన దిగులంతా ఉన్న ఒక్క కూతురు గురించే. శంకరం బాబుకు కూతురు ఉందా? అవును నాన్న, కాలేజీలో చదువుతుందిట. ఆ పిల్ల పెళ్ళైతే తనేమైనా పర్వాలేదంటున్నారు. ఒరేయ్, ఆ కుటుంబము మంచిది, ఆ వంశము మంచిది. ఆయన నీకు ఎంతో ఉపకారం చేసిన పెద్ద మనిషి. ఆ పిల్లని మన రాంబాబు గారికి చేసుకుంటే నువ్వు ఆయన రుణం తీర్చిన వాడివి అవుతావు. అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేమిటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మావిడని చూచిరా, మన అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడించి చీరా? అదేమిట్రా, ఆయన తేనే లేదు. తేవడానికి అసలు కొంటేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రోయ్ అని చిందులేస్తూ డబ్బులు ఆడుకున్నావు. మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను. ఈ మొహన్ చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు. ఈ మొహల్లాగా అవుతుంది, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటే వాడు చెప్పేది నీకు గుర్తొచ్చేది? పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. అమ్మా, వచ్చావా తల్లి? ఏమిటన్నా ఇది? నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చింది అనుకున్నావా? అబ్బే, అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నింతే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగవే? నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగవే? ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణే ఇంత. మా ఈ ప్రేమ వ్యవహారం అంగీకరించాలి మీరు. మా తల్లిదండ్రులు కానే కాదు. తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ చూపుకురాండి అనుకుంటాను. ఈ ప్రేమికులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమికులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే? ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యగా నచ్చవు. దిగిరా.
మమ్మల్ని మీరు కాదు కదా ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి నా మాట విని దిగిరామ్మా. ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాళ్ళు కొడతా. దిగు కనుక మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పట్టేలాగా మీరు ఒప్పుకున్నారా సరే సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్య బాబు రాంబాబు వాడిని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉందిరా. చూడు 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమలో ఓకే అయిపోతే స్ట్రైక్ చేస్తాం. స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామ్మా. చాలా మొత్తానికి సాధించావరా. ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుందనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా ఇయ్యి. ప్రసాద్ నువ్వు రిసెప్షన్ ఎంత ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర నుండి చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. చెప్పడం మర్చిపోయాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎన్నేళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తిడతారా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా. దాదాజీ మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటారు. ఆ తాతాజీ గారు మనం చూసారా, పిట్టమాక్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. ఓహో హలో కూల్ డ్రింక్ తీసుకోండి. నా చేతి ఎందుకైనా తీసుకోవచ్చుగా ప్లీజ్. నా కోసం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుకు నేను చేస్తాను. అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే. మనకు మిగిలేవంతేరా. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరం రా. రాంబాబు అర్జెంట్ గా బయలుదేరాలి. ఏమిటి హనుమంతు? అదంతా నాకు తెలీదు, మీ నాన్న తీసుకురమ్మన్నాడు. అలాగా. రే సుధా, ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో. నేను ఊరిని వెంటనే వచ్చేస్తాను. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరక్క తప్పదురా. ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలు అని ఒకటే గొడవ చేసేస్తున్నాడు రా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి. అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూసాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం. మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా, సినిమానా? ప్రేమించి డ్యూయెట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి. నాన్న, మీరేమన్నా సరే, ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా. ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండటానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా. ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే, చంపించినా సరే, ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. నిన్నెవడూ ఏమీ చేయలేడు. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగలేదు. 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొగ్గలే వేస్తావో నాకు అనవసరం. 1 నెల టైం ఇస్తున్నాను. ఏంటి, ప్రేమించడానికి 1 నెల టైమా? ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న? నాకు అనవసరం రా. నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఏం జరుగుతుందని అడగవే? మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళలోంచి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతే. సరే, 1 నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అసలు 1 నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? మీ రోజుల్లా కాదు తాతయ్య.
ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించడం, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు చేసుకోవడం. నోర్మయ్యరా, అది కాదురా. దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీడి తిరకాసు ఏమిట్రా? ఏది ఏమైనా సరే ఒరేయ్, ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. ఈలోగా రాంబాబు ఏ తలక మాసిందాన్నో ప్రేమించి పెళ్ళాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాగీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. ఆయన చేత నెలలు నీ గదిలోనే ఉండి వాటి సంగతి తెలుసుకు మరీ వస్తాను. సరే పద. నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోడే. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా చేయం కాదు. ఏమిటా రాంబాబు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి ఓనర్. నమస్కారం. నమస్కారం. మీ అమ్మాయా? బొమ్మల బొమ్మలా ఉంది. సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా నీ మతిలో వాడు? అదెవరు ఉన్నావు? మావిడ. ఏమిటి ఈ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావే, కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించేట్టు నిన్ను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి, చెప్తాను. రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతుల్లో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది. నాకేం తెలుసు, కూతురు ఏమో అనుకుని నీ 1 month ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట. ప్రేమ సెటప్. ఏమిటేదో ప్రేమ అంటున్నారు. నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరి ప్రేమ? ఎవరి మీద ప్రేమ? ఎలాంటి ప్రేమ? చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి PhD కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నావాడిని. బాగా పండిపోయాడు. రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మన మారుతురావు గురించి మర్చిపోయాం మనం. రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు 1 month అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగానా? మారుతి, నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందో 50 కొట్టు. కూర్చో. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర, ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళలోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవంక తర్వాత మళ్ళీ వచ్చి అవుతా. ఆరాధనగా చూడాలి. రాంబాబు, ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి. పెద్ద నవ్వు నవ్వి తెప్పిచ్చాడనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నవ్వు. నిరాశ పడకూడదు. ఈసారి కాకపోతే ఇంకోసారి అవుతుంది. ట్రై యువర్ లక్. కమాన్ కమాన్. ఆ అమ్మాయి నీకెక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున రిప్లై నవ్వుతుంది. దాంతో నీ పంట పండినట్టే. తల్లుకో. ఆటో కొని సక్సెస్. టైం ఎంత అయిందండి? తెలియకుండానే అడుగుతున్నారా? అది తెలియంది అడగండి, చెప్తాను. మీ పేరు? శాంతి. బ్యూటిఫుల్. ఏది పేరా నేనా? రెండును. బస్సు రావడానికి లేట్ అవ్వచ్చు. నేను వెళ్ళొస్తానండి. ఒక్కరే వెళ్తారా? ఏ మీరు వస్తారా? రేపు తిరగలేండి. ఏమండి మీ అడ్రస్? వస్తానండి. బాయ్. బాయ్.
ఏమిటో రాంబాబు పొద్దు నుంచి చూస్తున్నాను పట్టరాని ఉత్సాహంతో చిందులేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూటు దొరికిందా ఏమిటి? రూట్ దొరకడం ఏమిటి? ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. నేపథ్యం కూడా వారం రోజులు ఎంత కథ నడిపేసి రాంబాబు నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో విషయం ఏమిటో. ఎందుకు పెళ్లికెళ్తూ పిల్లిని తీసుకెళ్ళినట్టు? అబ్బా పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబా నా మాట కాదనుకో. అయితే త్వరగా రెడీ అవ్వు. చిటికలో ముందా తలతో కూడా ఆపి తలుపు కొట్టు. పెళ్లి ప్రోగ్రాం తర్వాత వేయొచ్చు. శాంతి, శాంతి రండి. ఆయన ఎవరు? ఆయన నేను వరుసకి వీరికి అన్నయ్య అవుతానులే అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? తెలుసా అక్క? ఎవరే శాంతి వచ్చింది? తెలిసిన వాళ్ళేనా? అది నక్క నేను చెప్పాను చూడు, బస్ స్టాప్ అబ్బాయిని. అవునండి, నేనే బస్ స్టాప్ అబ్బాయిని. పేరు రాంబాబు. మీ శాంతి అంటే నాకెంతో ఇష్టం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించు బాబు. ఒక గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా? ఇదేంటి హనుమంతు, గంటల లెక్కలో ప్రేమేంటి? నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాగా. చూడమ్మా పెద్దవాడిని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పినా అబ్బాయి చెప్పినా సరే రేటు మాత్రం మారదు. ఒరే రాంబాబు, వీళ్ళు రోజుకో మనిషిని ప్రేమించేవాళ్ళు నాయన. అంటే అక్క అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియం కెడదాం, ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ కెడదాం, ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెబుతాను. వస్తానండి. వెరీ గుడ్. నీ పేరు ఇదిగో తప్పకుండా రావాలి. మీరుటో ఆ పిల్ల తాలూకు వాళ్ళేమని కొంచెం కంగారు పడ్డాను. సరే 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేసుకున్నాను. రేపు వచ్చిందనుకో ఏడ్చావులే. నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు. మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్ర సలహాలు ఇస్తావా? అలా అనుకో, దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా? గడిది గుడ్డు గ్రేడా? ఏమిటి? బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి. నువ్వు ఇచ్చిన సలహానా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, నెల ప్రేమిస్తావా అంటూ మొదలుపెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు పని చెయ్యి, మీ కాలేజీ గేట్ దగ్గరే కాసి నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుంది? ఓ ఎస్. ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. తెలుసుదా? నువ్వు పద, నేను చెప్తాను. పద. అలాగే. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోనూ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్లోకి దింపేస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి, పద్మ. పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిని ఏ పేరుతో పిలిచినా బానే ఉంటుంది. మీరేం తప్పుగా అనుకోరుగా? భలే భలే, ఈ మాత్రానికి తప్పుగా ఎందుకండి అనుకోవటం? థ్యాంక్ యూ. మిమ్మల్ని రోజు ఏదో ఒక కారణం నుంచి ఏదో ఒక యాంగిల్లో చూస్తూనే ఉంటాను. నిజంగా? నిజమండి. మీతో మాట్లాడాలని, సరదాగా మీతో కాలక్షేపం చేయాలని, ఎటైనా మీతో కలిసి షికారుకి వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. కానీ చెబితే మీరేమైనా అనుకుంటారేమో అని. భలేవారే, మీలాంటి స్పోర్ట్స్ నేను నాతో మాట్లాడమే చాలు అనుకునేదాన్ని. అలాంటిది మీరే వచ్చి పలకరించడం నా అదృష్టం. దారిలోకి వస్తుంది. నాకు చాలా నుంచి డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం బయట సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పండి. నా ఉద్దేశం, మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని. అడుగుతుని అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. అది సరే, మీరేమీ అనుకోకపోతే నాతో రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్కి రావాలి. అక్కడి నుంచి పార్కుకి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో గల్లంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందెతో చెరువు కట్టింది. ఆఖరికి అక్కడ బిందె కనిపించింది, కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. మీరు చెప్పేది నిజమేనా? కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెను అడగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా 4-5 నా టైప్ అన్నయ్యలు ఉన్నారు.
వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్య ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. వస్తా, జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. అది సరే, నేను సాయంత్రం సినిమాకి వస్తానన్నా, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్కు పిలుపు, ఆ నెక్స్ట్ నీ సరదా తీసుకుని అన్యాయం చేయడం, అదిగా నీ అలవాటు. చిచ్చి, అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా. నేను నెంబర్ 1 బుద్ధిమంతుణ్ణి అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మొహం చూస్తే నీ పాపం. రోజా, నా మాట విను. రోజా ప్లీజ్, నా మాట విను రోజా. నిన్న బానే ఉంది, హఠాత్తుగా మార్పేమిటి? అర్జెంట్ ప్రేమ కాస్త ఇలా బెడ్స్ కుట్టింది ఏమిటబ్బా? కర్మ. ఇదిగో రాంబాబు, నీ నాన్న పెట్టిన గడువు ఇక 3 రోజులే ఉంది. ఇప్పటి వరకు నీ ప్రేమ వ్యవహారం ఏమీ తేలేదు. అదేదో తొందరగా తెలుసుకో. పెద్దవాణి ముందే చెప్తున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఒరే రాంబాబు, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ ప్రేమ పుట్టుకురావడం కష్టం రా. ఆల్రెడీ నువ్వంటే కాస్త ఇష్టం ఉన్న అమ్మాయిని ట్రై చేయాలి. ఏమంటావు? నీ సలహా బానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎవరున్నారా అని. నువ్వంటే ఇష్టపడే జానకి. స్వాగతమో ప్రియ సంగమమో అమ్మాయి అందాలకి, బుజ్జాయి పర్వాలకి, నీ వంపు సొంపుల్లో హంపి శిల్పమే, నీ అంద చందాల హంసనాట్యమే, కిందోళ రాగాలు చిందేటి ఈ వేళ. చేశాను ఈ జన్మకి, చేరాను నీ జంటకి, నీ రాజలీలలో నేను రాజనై, నీ తీపీలలో ప్రేమ రాజనై, సన్నాయి వడగళ్ళు చల్లేటి ఈ వేళ. పగలంతా కాలేజీ చదువంటని, ఆ పైన ముద్దాడే పెదవంటని, పొద్దుకి మొదలెట్టు ఈ పాటని, పొదరింటి గడపెక్కి ఈ వేటని, నీ ప్రేమకే నా సాధన, నీ తోడు కోరి నాలో ఈడు వేధించే, కళ్యాణ ఘడియ వచ్చి కన్ను కొట్టాలి, అందాక తమరి పిచ్చి కట్టి పెట్టాలి. వద్దనకే వందనము, ముద్దులకే ఈ దినము. అంకితమో ప్రియ సంతతమో, స్వాగతమో ప్రియ సంగమమో. ప్రేమంటే తొలి వయసు పేరంటము, సయ్యంటే సంసార సంగీతము, నువ్వంటే మనసున్న మాణిక్యము, నీ నవ్వే వయ్యారి వైఢూర్యము. ఈ తీయని
ఈనాడి ప్రేమ కథ కంచికి చేరు, ఈలోగా కాదనక కౌగిలి చేరు. స్వాగతమో ప్రియ సంగమమో అమ్మాయి అందాలకి బుజ్జాయి పరువా. స్వాగతమో ప్రియ సంగమమో. సుధా, ఇన్నాళ్ళకి నీ మట్టి బుర్రలో ఎంత మంచి ఐడియా తట్టిందిరా. సక్సెస్ రా, నా లవ్ సక్సెస్. మధ్యాహ్నం తొందరగా వచ్చేసేవే. అలాగే వస్తాను. జానకి, 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 నీతో ఎంతో కాలం నుంచి మాట్లాడాలని, మనసు విప్పి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వెళ్ళి అర్థమయ్యేటట్టు ఆ పద్మతో చెప్పండి. నిన్న మొన్నటి దాకా సర్వస్వం నువ్వేనని దాని కొంగు పట్టుకు తిరిగారుగా. చిచి, మట్టి బిడతలాంటి పద్మకి నీకు పోలిక. అయినా పద్మ కూడా మనకెందుకు? జానకి, నిన్ను మనసారా. ఇదే మాట దాంతో ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు? నో జానకి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జన్మ జన్మలకి నిన్నే నా జీవిత భాగస్వామిగా. Shut up! ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి మీ వెంట పడ్డానికి నేను పద్మను కాదు. ప్లీజ్ జానకి, నా మాట విను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. తప్పుకోను. ఈ దీనుని కరుణించేంత వరకు, నా ప్రేమను అంగీకరించేంత వరకు నేను వదిలిపెట్టను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ సో మచ్. ఓం గణానాహం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోజభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. అయ్యా అక్షింతలు వేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః. నమస్కారం చేయండి. కపిలాయ నమః, గజకర్ణకాయ నమః. మా వాడు 3 ముళ్ళు వేయగానే 4 అక్షంతలు తల్లి కుటుంబ సమేతంగా విందు భోజనాలు మెక్కి బస్ ఎక్కి తెచ్చి. నువ్వేం చెప్పక్కర్లేదు. బండెక్కెళ్ళాలి, బస్ ఎక్కెళ్ళాలి, మా బాగా తెలుసు. హలో హలో, ఏరమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం ధ్రువంతే రాజావరుడో ధ్రువంతే వో బృహస్పతిః. విశ్వరూపా పశవో వదంతే సానో మంత్రే శవోర్జం దుహానా.